హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి గ్రేప్ ఐస్. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా బ్లాక్ గ్రేప్స్ తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. పెస్టిసైడ్స్ను గ్రేప్స్ మీద డైరెక్ట్గా స్ప్రే చేస్తారు. మనం నీట్గా వాష్ చేయకుండా తింటే క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. అందువల్ల మనం గ్రేప్స్ను 15 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత యూస్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు గ్రేప్స్ను మిక్సీ జార్లోకి తీసుకోండి. తరువాత అందులో 3 టీ స్పూన్స్ వరకు షుగర్ను వేసుకోండి. అందులోనే 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. తరువాత హాఫ్ లెమన్ జ్యూస్ను పిండుకోండి. అందులోనే 1 కప్పు వాటర్ను కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన ఈ జ్యూస్ను ఒక జల్లెడ పెట్టి వడపోయండి. ఇలా వడపోయటం వల్ల అందులో ఉన్న విత్తనాలు పీసెస్ అన్నీ కూడా సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని మనం అలానే తాగేయచ్చు. ఇప్పుడు ఒక ఐస్ మౌల్డ్ని తీసుకొని అందులో ఈ గ్రేప్ జ్యూస్ను పోసుకోండి. ఈ విధంగా గ్రేప్ జ్యూస్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఐస్ మౌల్డ్ను ఫ్రీజర్లో 6 లేక 8 గంటలు అలానే ఉంచేయండి. 8 గంటల తర్వాత మనం చూసినట్లయితే ఐస్ మనకి రెడీ అయిపోతుంది. ఈ గ్రేప్ ఐస్ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు ఐస్ మౌల్డ్ను నీటిలో ఉంచి తర్వాత ఐస్ని తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఐస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ ఐస్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.